ప్రభునందు వందనాలు. ప్రియులరా, చిన్న ప్రార్థన. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈరోజు వాక్యంతో మాతో మాట్లాడమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. వర్షమును హిమమును ఆకాశమును వచ్చి అక్కడికి ఎలాగూ మరలక, భూమిని తడిపి ఇత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోటి నుండి వచ్చి వచనములు ఉండును. నిష్ఫలముగా నా ఎదకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. ప్రియులరా, దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథము 55 వాక్యంలో వర్షము అనగా ప్రియులరా దేవుని యొక్క మాటలు అని అర్థం. హిమము అనగా మంచు, పరిశుద్ధాత్మ అని అర్థం. ఈ వర్షము హిమము అంటే మంచు, ఈ రెండు కూడా భూమిని తడుపుతుంది. భూమి అంటే మన హృదయము అని అర్థం. ఎప్పుడైతే దేవుని మాటను మన హృదయంలో మనము ధ్యానించి దాన్ని పట్టుకున్నప్పుడు, దాని మీద మనసు నిలిపినప్పుడు మనకు ఆ ఒక వాక్యమైన జీవం కలుగుతుంది. తర్వాత హిమము అంటే మంచు, పరిశుద్ధాత్మ ప్రభావము మనకు కలుగుతుంది. ఈ రెండు కలిగినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని దగ్గర నుండి వచ్చే మాట నెరవేర్చబడుతుంది. ఈ వర్షము హిమము ఉన్నప్పుడు మనము విత్తనాలు వేస్తాం. విత్తనాలు అంటే ఏంటంటే ప్రియులరా, అంటే అది విత్తనం అంటే ఏంటంటే అది కూడా దేవుని మాట, దేవుని మాటలో ఉన్న అర్థమని అర్థం. ఆ మాట మనలో ఉన్నప్పుడు అది రెండు విధాలుగా అభివృద్ధిలోనికి వస్తుంది. ఒకటి, తిరిగి మనం వేసిన విత్తనం తిరిగి వస్తుంది. రెండు, మనుషులు ఆహారం తినడానికి, భుజించడానికి ఆహారాన్ని ఇస్తుంది. ఈ రెండు విధాలుగా ఆశీర్వాదం మీరు, మీ పిల్లలు అనుభవిస్తారు. ఎవరైనా దేవుని దివ్యవాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. నీటి కొలలు ఎవరో నాటబడిన వాడకు ఫలమిచ్చు చెట్టువలే ఉంటారు. కనుక ఈ వాక్యాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీరు వినినట్లయితే గొప్ప ఆశీర్వాదాన్ని మీరు, మీ పిల్లలు, మీ కుటుంబము అనుభవిస్తారు. ఈ మాటలు మీ హృదయంలో ప్రభు ఆత్మ ఫలించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తా. ప్రభా, ఈ వాక్యము పరిశుద్ధాత్మతను శక్తితో నింపి దీవించి ఆశీర్వదించి నీ పరలోకపు మహిమ, శక్తి, ప్రసన్నత భార్య, పిల్లలు వారి గుండెల్లో ప్రభా ఫలింపచేసి వారు చేస్తున్న ప్రతి పనిని దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.